ఆన్‌లైన్ షాపింగ్‌కి యూజ్ చేయడానికి ప్రస్తుతం చాలా క్రెడిట్ కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి గదా! మరి 2025లో కూడా ఈ పురాతన క్రెడిట్ కార్డ్ అయిన ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రిఫర్ చేయాలా? లేకపోతే దీనికన్నా బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏమన్నా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా అని చాలా మందిలో డౌట్ ఉండుండొచ్చు. సో, ఈ వీడియోలో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తో పాటు జూన్‌లో ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్‌తో పాటు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చేంజ్ చేశారు. సో, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. సో, ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్ షాపింగ్‌కి లైక్ ఫ్లిప్‌కార్ట్‌లో కానీ, మింత్రా, క్లియర్ ట్రిప్‌లో షాపింగ్ చేయడానికి కొంతవరకు బెటర్‌గా ఉపయోగపడుతుంది. సో, ఈ క్రెడిట్ కార్డ్ అంత పాపులర్ క్రెడిట్ కార్డ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ రేట్. సో, ఈ క్రెడిట్ కార్డ్ మినిమమ్ సాలరీ 17 ఆర్ 18,000 నుండి యాక్సిస్ బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నా లేదా సాలరీ అకౌంట్ ఉన్నట్లయితే మాక్సిమం ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ వస్తుంది. సో, అందువల్ల ఎక్కువగా ఈ క్రెడిట్ కార్డ్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో ఏందంటే మనకి రావాల్సిన రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా క్యాష్ బ్యాక్‌గా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్‌లోనే క్రెడిట్ అవుతాయి. అందువల్ల మనకి రివార్డ్ రిడీమ్షన్ ఫీ అనేది ఈ క్రెడిట్ కార్డ్‌లో ఛార్జ్ ఉండదు. ప్రస్తుతం వీళ్ళు ఆగస్ట్ 25 వరకు కూడా ఈ క్రెడిట్ కార్డ్‌కి ఎటువంటి జాయినింగ్ ఫీ ఛార్జ్ చేయట్లేదు. ఒకవేళ మీరు 25 ఆగస్ట్ తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నట్లయితే కనుక జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹500 ప్లస్ 18% జీఎస్టీ ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక సంవత్సరంలో ఇది హైలైట్ ₹3,50,000 ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేస్తే మాత్రమే మీకు ఈ యాన్యువల్ ఫీ రివర్సల్ వస్తుంది. మీరు ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డే కానీ యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో, డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. ఇక ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి వెల్కమ్ బెనిఫిట్గా ₹250 వర్త్ ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ వోచర్ ప్రొవైడ్ చేస్తారు. సో, ప్రీవియస్గా వీళ్ళు ₹500 గిఫ్ట్ వోచర్ ఇచ్చేవాళ్ళు దాన్ని రెడ్యూస్ చేసి ఇప్పుడు $250 మాత్రమే ఇస్తున్నారు. మనకి కార్డ్ రిసీవ్ అయిన ఫస్ట్ 30 డేస్లో ఒక ట్రాన్సాక్షన్ ఈ క్రెడిట్ కార్డ్తో చేసినట్లయితే మనకి ఈ గిఫ్ట్ వోచర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్తో మింత్రాలో నుంచి పేమెంట్ చేసినట్లయితే 7.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఒక క్వార్టర్లీలో మ్యాక్సిమంగా ₹4,000 మాత్రమే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. సో, ప్రీవియస్గా అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఉండేది, కాకపోతే అది కేవలం 1% మాత్రమే ఉండేది. ఇక్కడ క్వార్టర్ అంటే మనకి ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే సపోజ్ మీ బిల్లు 15కి జనరేట్ అవుతుంది అనుకోండి. 15th మార్చ్ నుంచి 15th జూన్కి వచ్చేసి 3 months కదా. సో, అప్రాక్సిమేట్లీ 90 డేస్లో మనం మ్యాక్సిమంగా మింత్రాలో ఈ క్రెడిట్ కార్డ్తో ₹53,333 పేమెంట్స్ చేసినట్లయితే మనకి 4,000 క్యాష్ బ్యాక్గా వస్తుంది. సో, ఆ స్పెండింగ్ క్రాస్ చేసిన తర్వాత ఇక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినందుకు మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. అదే ఫ్లిప్‌కార్ట్‌లో కానీ క్లియర్ ట్రిప్‌లో షాపింగ్ చేసినట్లయితే 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ₹4,000 అండ్ క్లియర్ ట్రిప్‌లో మ్యాక్సిమంగా ₹4,000 పర్ క్వార్టర్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో, సపోజ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్లిప్‌కార్ట్‌లో ఒక 90 డేస్లో ₹80,000 స్పెండ్ చేసినట్లయితే మీకు ఈ 4,000 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సేమ్ క్లియర్ ట్రిప్‌లో కూడా ₹80,000 పేమెంట్ చేసినట్టయితే కనుక మీకు 4,000 క్యాష్ బ్యాక్గా వస్తుంది. అయితే ప్రీవియస్గా ఇక్కడ మనకి అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఉండేది, ఇక్కడ కూడా లిమిటెడ్ క్యాష్ బ్యాక్ 4,000 అని చేంజ్ చేసింది. అయితే మీరు ఫ్లిప్‌కార్ట్‌లో గ్రోసరీ అన్ని కేటగిరీలో మనకి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు కానీ ఫ్లిప్‌కార్ట్ హెల్త్ అని ఉంది కదా. సో, అక్కడ షాపింగ్కి అలాగే గిఫ్ట్ వోచర్స్ మింత్రాలో నుంచి అయినా సరే ఫ్లిప్‌కార్ట్‌లో నుంచి అయినా పర్చేస్ చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయరు. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి వీళ్ళ ప్రిఫర్డ్ మర్చెంట్స్లో మనం షాపింగ్ చేసినప్పుడు 4% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రిఫర్డ్ మర్చెంట్స్ వచ్చేసి స్విగ్గీ, ఊబర్, పీవీఆర్ అండ్ కల్ట్ ఫిట్. ఈ స్విగ్గీలో 4% అనేది ఎట్లా తక్కువే ఉంది కాబట్టి మీరు స్విగ్గీకి సపరేట్గా క్రెడిట్ కార్డ్ వాడాలి అనుకుంటే కనుక హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ అని అవైలబుల్ ఉంది. సో, స్విగ్గీలో ఉన్న అన్ని కేటగిరీస్లో కూడా ఆల్మోస్ట్ మనకి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ ఫుడ్ సెక్షన్కే వాడాలి అనుకుంటే కనుక ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే మనకి 10% ఫుడ్ కేటగిరీలో క్యాష్ బ్యాక్ వస్తుంది స్విగ్గీలో. సో, ఈ 2 క్రెడిట్ కార్డ్స్ గురించి ఆల్రెడీ డీటెయిల్డ్గా వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అలాగే ఐ కార్డ్లో కూడా మెన్షన్ చేస్తాను. సో, చూడాలనుకుంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు చెప్పిన కేటగిరీస్ కాకుండా ఇక రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్ వేరే ఆన్లైన్ వెబ్సైట్స్లో షాపింగ్ చేసిన ఆఫ్లైన్ స్టోర్లో కార్డ్తో పేమెంట్ చేసినట్లయితే 1% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మాత్రం ఎటువంటి క్యాపింగ్ అయితే పెట్టలేదు. అయితే కొన్ని ట్రాన్సాక్షన్స్లో మాత్రం మనకి ఈ క్యాష్ బ్యాక్ కూడా రాదు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో డైనింగ్ డిలైట్ అనే ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. యాక్సిస్ బ్యాంక్తో టైఅప్ అయిన హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో డైనింగ్ చేసినప్పుడు 15% డిస్కౌంట్ అప్ టు ₹500 వరకు ప్రొవైడ్ చేస్తారు. సో, చాలా రెస్టారెంట్స్ ఏం లేవు, కొన్ని మేజర్ రెస్టారెంట్స్ మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి కాబట్టి
ఒకవేళ మీరు వాటిల్లో డైనింగ్ చేయాలనుకుంటే ముందే డైనింగ్ బుక్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ కూడా అదే యాప్లో నుంచి పేమెంట్ చేసినట్లయితే మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. అలాగే ఇంకా వెడ్నెస్డే డిలైట్స్ అని అప్పుడప్పుడు 10% డిస్కౌంట్, 15% డిస్కౌంట్ అని కొన్ని వెబ్సైట్స్లో ప్రొవైడ్ చేస్తుంటారు. సో ప్రస్తుతానికి స్విగ్గీలో 10% ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మేక్ మై ట్రిప్లో ఫ్లైట్ అండ్ హోటల్ బుకింగ్ మీద మనకి 15% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి బెనిఫిట్స్. ఇక ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం ఫ్యూయల్ పర్చేజెస్కి వాడినట్లయితే మనకు ₹1 కూడా క్యాష్ బ్యాక్ రాదు. 1% ఏదైతే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ రావాలో అది కేవలం ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ 400 to 4000 మధ్యలో చేసిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ వస్తుంది తప్పితే జీఎస్టీ మాత్రం వేవర్ రాదు. సో అందువల్ల ఫ్యూయల్ పర్చేజెస్కి క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొద్దు. అలాగే క్రెడిట్ కార్డులో ప్రీవియస్గా చూసుకుంటే మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో ఆన్ యాక్సెస్ ఫెసిలిటీ ఉండేది. ప్రతి క్వార్టర్ ఒకసారి యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ ఆఫర్ని డిస్కంటిన్యూ చేశారు. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్. సో ఓవరాల్గా ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రిఫర్ చేయాలా లేదా వద్దా అంటే కనుక నా సలహా ఇప్పుడు కూడా ఈ క్రెడిట్ కార్డ్ చాలామందికి ఉపయోగపడుతుంది. మేజర్గా మీరు ఫ్లిప్కార్ట్లో ఎక్కువగా షాపింగ్ చేస్తాము, మింత్రాలోనే మేము ఎక్కువగా షాపింగ్ చేస్తాం అనుకుంటే కనుక ఇప్పుడు కూడా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెస్ట్ చాయిసే. ఎందుకంటే మీరు మింత్రాలో అప్ టు ₹53,000 వరకు స్పెండ్ చేయొచ్చు, ఫ్లిప్కార్ట్లో అప్ టు ₹80,000 స్పెండ్ చేయొచ్చు ఒక క్వార్టర్లో. సో అందువల్ల తక్కువ అమౌంట్లో స్పెండ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా ఈ క్రెడిట్ కార్డ్ బెటర్గా ఉపయోగపడుతుంది. స్విగ్గీలో షాపింగ్కి అంత బెస్ట్ చాయిస్ అయితే ఏం కాదు. అలాగే పీవీఆర్లో షాపింగ్ చేసేవాళ్ళు అసలు మీకు క్రెడిట్ కార్డే అవసరం లేదు. ఎందుకంటే పీవీఆర్కి సంబంధించిన గిఫ్ట్ వోచర్స్ ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా మినిమం 5% నుంచి మ్యాక్సిమం 13% వరకు కూడా వీళ్ళు గిఫ్ట్ వోచర్స్ మీద డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక ఊబర్ అలాగే కల్ట్ ఫిట్లో అంటే సమ్వాట్ ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగపడుతుంది. సో ఈ కేటగిరీస్లో మీరు ఫ్రీక్వెంట్గా షాపింగ్ చేసినట్లయితే కనుక ఈ క్రెడిట్ కార్డ్ మీకు బాగానే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు ఆల్టర్నేటివ్గా ఏ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ రాలేదనుకోండి, సపోజ్ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఈ మధ్య అప్రూవల్ సరిగ్గా ఇవ్వట్లేదు. అలాగే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ రావడం కూడా చాలా కష్టమైపోతుంది. సో ఒకవేళ మీకు ఈ క్రెడిట్ కార్డ్స్ మీకు అప్రూవల్ రాకపోతే కనుక మేజర్గా ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా అండ్ క్లియర్ ట్రిప్లో షాపింగ్ చేస్తున్నట్లయితే కనుక ఈ క్రెడిట్ కార్డ్ మీరు ప్రిఫర్ చేయడం ఇప్పుడు కూడా బెస్ట్ చాయిసే. సో ఇది గైస్ ఓవరాల్గా నేను ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.